నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం దుర్షేడు గ్రామంలో సర్వే నంబర్ 126లో గల తమ తాత పేరున గల భూమిని నిబంధనలకు విరుద్ధంగా నలుగురు కుమారులు ఒక కూతురు ఉండగా మా బాబాయ్ ఒకరికే విరాసత్ చేయడం, తద్వారా నాలా పర్మిషన్ ఇవ్వడం చేసినటువంటి కరీంనగర్ రూరల్ ఎంఆర్ఓ మరియు ఆర్ఐల మీద చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కలిసినా కూడా మాకు న్యాయం జరగలేదంటూ తమ గోడును వెళ్లబోసుకున్న నేరెళ్ల రాజు 2004వ సంవత్సరంలో విరాసత్ చేయగా ఇట్టి విషయంలో తాము అబ్జెక్షన్ సైతం పెట్టినామని అన్నారు. 2004వ సంవత్సరంలో విరాసత్ చేసినప్పుడు ఈ డాక్యుమెంట్కు సమర్పించినటువంటి పత్రాలను ఇవ్వాలని ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినప్పటికీ సంబంధిత పత్రాలేవి కార్యాలయంలో అందుబాటులో లేవని ఆర్టీఐకి సమాధానం ఇస్తున్నారని వాపోయారు. ఇట్టి విషయంపై ఎన్ఎస్టీవీ ప్రతినిధి కరీంనగర్ రూరల్ ఆర్ఐని సంప్రదించగా ఇటీ విషయంలో తమ పొరపాటు ఏమీ లేదని, నిబంధనలను అనుసరించే తాము నాలా పర్మిషన్ ఇచ్చామని, ఇటీ విషయం నిబంధనలు ఉంటే కోర్టుకు వెళ్ళొచ్చని తెలియజేశారు. నా పేరు రాజు అండి, సన్నా మొండయ్య, మాది దుర్షేడు. మా తాతగారి భూమి గురించి విషయము సర్వే నెంబర్ 186 దుర్షేడ్లో మా తాతగారి పేరు మీద భూమి ఉన్నది. అది మా బాబాయ్కి ఒక్కరికే చేసింది. అంటే ఎంతమంది మీ తాతకు పిల్లలు? నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఇద్దరు చనిపోయినారు, ఇంకో ముగ్గురు ఉన్నారు. ఇద్దరు బాబాయిలు ఉన్నారు, ఒక అత్తమ్మ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ లేకుండా ఫ్యామిలీ మెంబర్ ఉన్నది, కానీ ఎవరి సమక్షం అంటే ఎవరి ప్రమేయం లేకుండా డైరెక్ట్ ఆయన చేసుకున్నాడు. సో దీని మీద మేము ఇంతకుముందు ప్రజావాణిలో పెట్టాము, సో ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, ఆర్టీఐ ఇచ్చాము. దేనికి అడిగినా కూడా వాళ్ళు ఏం చెప్పట్లేదు. మీరు కోర్టుకు వెళ్ళండి, అక్కడే తెలుసుకోండి, మీరు మా దగ్గర ఏం లేదని మా పానీలో ఉన్నాయి కాబట్టి చేసాం మేము, అదే చెప్తున్నారు. సో సర్వే మాది ఫ్యామిలీ మెంబర్ ఉంది కదా సార్, దీనికి కాదని ఎట్లా చేసిరంటే వాళ్ళు కరెక్ట్ సమాధానం ఇవ్వట్లేదు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో దీనిపైన మీరు చర్య తీసుకోగలరని కోరుతున్నాను. ఇప్పుడు మీ తాత పేరు మీదకి వెళ్ళి మీ బాబాయ్ పేరు మీదకి వచ్చింది అంటున్నారు. ఎప్పుడు వచ్చింది? ఇది జస్ట్ 3 నెలల కిందనే వచ్చింది. 3 నెలల ముందు మా తాతగారి పేరు మీదనే కనిపించింది ఆన్లైన్లో. సో మాకు తెలియకుండానే డైరెక్ట్గా వాళ్ళకి చేసి మొత్తం చేసేసారు. మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ కూడా ఇచ్చేసారు. ఓకే, అంటే అంతకుముందు ప్రొసీడింగ్ ఏమన్నా అబ్జెక్షన్ చేసినా మీరు? మేము అంతకుముందు 2004లోనే ప్రొసీడింగ్ ఇచ్చినప్పుడు మేము దానికి అబ్జెక్షన్ పెట్టాము. అబ్జెక్షన్ పెడితే సో ఇన్ని రోజులు ఆపారు. ఓకే, 2004 నుంచి మేము ఆపారు. సో ఈ మధ్యలో మళ్ళీ ఈ 2-3 నెలల కింద ఇది వేరే సార్ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో కలిసి చేయించుకున్నారు. మా విలేజ్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసినట్టున్నారు. సో వాళ్ళ ప్రమేయంతో చేసినట్టుగా మాకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు 2004 అంటే దాదాపు 20 సంవత్సరాలు ఆగింది. 20 సంవత్సరాలు ఆగింది. ఓకే, అప్పుడు మేము అబ్జెక్షన్ పెట్టడం వల్లనే ఆగింది. సో అది అప్పుడు ఆగింది. చాలా ఈ 4 నెలల క్రితం మళ్ళీ మా ప్రమేయం లేకుండానే అసలు మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కనీసం మా ఆర్ఐ గారిని అడిగితే మీ ఇద్దరికి ఒకేసారి చేస్తానని కూడా చెప్పారు ఆర్ఐ గారు. సో ఆయన అడిగితే మేము ఆ పానీలో ఉంది, చేసేసాం, ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు మీరు మాట్లాడితే ఎప్పుడు చెప్పారు ఇద్దరికి కలిసి ఒకేసారి చేస్తాను? అది చేయకముందు ఒక 5 months బ్యాక్ నేను కాల్ చేశాను సార్కి. చేస్తే లేదు బాబు, ఇద్దరికి ఒకేసారి అవుతుంది, ఒకే రోజులో ఇద్దరికి చేస్తాను, సగం చేస్తాను అని చెప్పారు. సరే సార్, ఓకే మీరు చేస్తా అన్నారు కదా, నేను ఆ మాటతో ఊరుకుంటానని చెప్పాను. సో ఊరుకున్నాను. సో నాకు తెలియకుండానే మళ్ళీ చేసిన తర్వాత మేము ఆన్లైన్లో చూస్తే మా బాబాయ్ గారి పేరు వస్తున్నది. మా బాబాయ్ గారి పేరు నేను అడిగితే వాళ్ళు పానీలో ఉంది, చేసేసాను, మీరు ఏం చేస్తారో మీరు ఇష్టం, మీరు కోర్టుకు వెళ్తారా, ఎట్లా వెళ్తారో వెళ్ళండి, మీ ప్రాసెస్ మీరు చేసుకోండి అని చెప్పేసి మేము ప్రజావాణిలో పిటిషన్ ఇస్తే కూడా దానికి రిప్లైగా ఆర్టీఐ పెట్టాను 3 సార్లు, 3 నెలలకు తిప్పించుకున్నారు నన్ను. 3 సార్లు పెడితే 3 సార్లు అదే సమాధానం చెప్తున్నారు. మా దగ్గర ఏ డాక్యుమెంట్స్ లేవని చెప్తున్నారు. ఏ డాక్యుమెంట్స్ లేకపోతే ఎట్లా చేశారనేది నాకు వచ్చింది. ఓకే, మరి మీకు సమాధానం ఏం చెప్పట్లేదు? సమాధానం ఏం చెప్పట్లేదు. ఇది కాలయాపన చేస్తున్నారు. అసలు అడిగిన దానికి మళ్ళీ కాలయాపన చేస్తున్నారు. ప్రతిసారి రేపు రా, ఎల్లుండి రా, ఇలా ఇంట్లోనే మమ్మల్ని అది చేస్తున్నారు. ఆర్టీఐలు పెట్టినట్టున్నారు కదా, మీరు ఆర్టీఐలకు కూడా సమాధానం ఏమి ఇవ్వలేదా? ఆర్టీఐలకు కూడా సమాధానం మా దగ్గర ఏ ఫైల్ లేదంటున్నారు. ఏ ఫైల్ లేకపోతే ఎట్లా చేశారనేది నాకు వచ్చాను. ఓకే, ఫ్యామిలీ మెంబర్ ఉంది, ఫ్యామిలీ మెంబర్లో ఏ ఒక్కరి సైన్ లేదు, మా నాన్నగారి సైన్ లేదు, ఎవరి సైన్ లేదు. సో నేను అది చూపెట్టమని అంటే అది కూడా లేదంటున్నారు. అది లేనప్పుడు ఎట్లా చేశారు అనేది నాకు వచ్చాను. ఓకే,
మరి మీరు ప్రజావాణిలో కంప్లైంట్ చేసినప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారు? కలెక్టర్ గారికి ఇస్తే వాళ్ళు ఒక మెమో ఇచ్చారు. సో ఆ మెమోలో కూడా మా దగ్గర ఏ డాక్యుమెంట్స్ లేవు అని చెప్పేసి మెమో ఇచ్చారు. మీరు ఫర్దర్గా కోర్టుకు వెళ్ళండి అని మెమో ఇచ్చారు. ఓకే, మీరు చివరిగా ఏం కోరుకుంటున్నారు? ఏం లేదు, అది క్యాన్సిల్ చేయాలనే మా కోరిక అంతే. క్యాన్సిల్ చేసిన తర్వాత అది ఎట్లా అనేది మేము పంచుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేయగలని కోరుతున్నాం అంతే. ఓకే, మీ పేరు? నా పేరు రాజు అండి, సన్ ఆఫ్ ముండయ్య, దుర్షేడు, ఇంటి పేరు? నేరెళ్ళ రాజు.